నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు తూమిడి సభ్యులు గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు మరి నాతోటి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా గత 2 నెలల నుంచి జరిగిన పరిణామాలు, రాజకీయ పరిణామాల పైన ఒక పక్క స్థానిక శాసనసభ్యుడి వ్యవహారం మరి అవన్నీ దాని గురించి ఈరోజు మీకు మాట్లాడడం జరుగుతున్నది. ముఖ్యంగా గత 1980 నుంచి 90 వరకు విద్యార్థి నాయకుడిగా ఉండి ఈ ప్రాంతంలో ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఇక్కడ విద్యార్థి నాయకుడిగా, ఆదర్శ నాయకుడిగా ఉండి ఈ ప్రాంతంలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఎదిగి దాదాపు ఎన్ఎస్యూఏ నుంచి ఎన్ఎస్యూలో 5-6 ఏళ్ళు రాష్ట్ర నాయకుడిగా, 15 యువజన నాయకుడిగా, ఆ తర్వాత 2000 నుంచి 2015 వరకు పిసిసిలో 6 పిసిసి ప్రధాన కార్యదర్శిగా, విజయ కన్వీనర్గా పనిచేసిన అనుభవంతో రాజకీయాల్లో కంటిన్యూగా ముఖ్యంగా 2000 నుంచి సెక్రటరీ దాదాపు ఇద్దరికి అటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి, రోహిత్ శంకర్ గారు కానీ, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి మన దగ్గరగా ఆర్గనైజేషన్ పార్టీలో పనిచేసి ఉన్నప్పుడు నేను దాదాపు 2005లో ఇక్కడ ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ లాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పేరెంట్గా జమ్మకుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా 2005 నుంచి 2015 వరకు ఈ ప్రాంత రైతాంగం గురించి చేసే భాగ్యం కల్పించిన ఈ ప్రాంత రైతుల మరి ప్రజలందరికీ హృదయంతో ఎంతో రైతాంగం గురించి పనిచేసినాం. ఆ తర్వాత ఆ టైంలోనే ఫస్ట్ 2004 రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా పనిచేసి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా దాదాపు 8 సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతాంగం గురించి మార్కెట్ చైర్మన్ గా చేసి మరి ఎన్నో సందర్భాల్లో ముఖ్యంగా మరి ముఖ్యంగా 2004 నుంచి 2018 వరకు ఎన్నో సందర్భాల్లో 2004 కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ అమలాపూర్ నియోజకవర్గం అప్పటికి నేను కూడా టికెట్ ఆశించి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించాలని అవకాశం కల్పించాలని 2004లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా అమలాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కేటాయించీలు అప్పుడున్న ఆ టికెట్ ఆశించకుండా పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బింబాబియకుండా బంధువులు ఇచ్చి దాంతో టీఆర్ఎస్ పార్టీలో 2018 ఎన్నికల ముందు జైలు కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటల రాజేందర్ అన్న వెంట నుండి వెన్నట్టుండి నమ్మకం నుండి పనిచేసినాం. కానీ అతను తీసుకున్న నిర్ణయాల పట్ల ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో ఏదైతే మొన్న జరిగిన సంఘటనలు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పథకాలను వ్యతిరేకించుకుంటూ ప్రభుత్వం పెట్టినట్టు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ లో ఉండుకుంటూ మరి క్యాబినెట్ లో ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారు మరి అతను ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి విషయాలను గుర్తించి ముఖ్యమంత్రి ఎన్ని మాటలు సరిదిద్దుకోమని చెప్పినా కూడా పార్టీలో ఉండుకుంటూ ప్రభుత్వ పత్రికలు వ్యతిరేకించుకుంటా అతన్ని నమ్మకంగా ఉన్నటువంటి గత 3 ఏళ్ల నుండి ప్రభుత్వంలో ఉండుకుంటూ కరోనా కష్టకాలంలో కూడా అతని వెన్నట్టుండి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్నప్పటికీ మరి అతను తీసుకున్న నిర్ణయాలు ఒక పక్క ప్రభుత్వం ముఖ్యంగా అసైన్డ్ భూములపై ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఎంక్వైరీ చేసి తీసుకున్న నిర్ణయం పట్ల
ఆ నేపథ్యం అందరిలాగే నేను కూడా అదే సింపతిగా ఈటల రాజేందర్ మీద ప్రభుత్వ పరంగా బట్టలు చేసిండు అనే ఒక సిబ్బంది మీద తప్ప అతను విన్నట్టు ఉన్నది. బట్టలు అయినా కూడా అందరూ ప్రభుత్వం ముందు తీసుకొచ్చడం కానీ మరి ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం పట్ల మరి అతను భూముల వివరణ అతనే చెప్పుకున్న తర్వాత కూడా ఆయన విన్నట్టున్నాం. పార్టీలో ఆయన పార్టీ మాట్లాడ ఏం చెప్పలేప్పటి వరకు పార్టీ మారకుంటుంటాడు, పార్టీతోటే ఉంటాడు. మరి అతను చేసిన తప్పులు దిద్దుకొని ముఖ్యమంత్రి దగ్గర పోయి మరి సర్దుకుపోతారని ఆలోచనతో ఉన్నాం. కానీ ముఖ్యంగా ప్రభుత్వం గత 5 ఏళ్ళకెళ్ళి నేను అసంతృప్తితో ఉన్నా. ముఖ్యమంత్రిగా చేపట్టిన కార్యక్రమాలతో నేను అసంతృప్తితో ఉన్నా చెప్పి 5 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. అతను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి పత్రం చేసే స్థాయికి దిగిందంటే అతను ఎంత ప్రభుత్వానికి కూలగొన్న ప్లాన్ లో ఉన్నాడని చెప్పి ఈ అతని భూములు ఇవన్నీ అవినీతి కాకుండా నాయకుడు కూడా 5 ఏళ్ళకి ప్రభుత్వ వ్యతిరేక విధానం అన్ని విమర్శించుకుంటా, వర్గాలను విమర్శించుకుంటా నాయకుడే ఉండుకుంటూ మరి ఇది ఏదో పూర్తి కార్యక్రమం చేస్తుందని చెప్పి అతనికి తీసేయడం జరిగింది. దాడి తీసేది ప్రజలంతా కేసీఆర్ బొమ్మనాన్ని మరి కేసీఆర్ తో నమ్మకంగా 20 ఏళ్ళ నుంచి నమ్మిన పండుగగా తమ్ముడిగా ఉండుకుంటూ గత 5 ఏళ్ళకి అసంతృప్తితో ఉన్నారని చెప్పిలోనే 5 ఏళ్ళకి కుట్రలు పడుతుండ్రు అనే బహిర్గతమైంది. ఈ ఎప్పుడైతే ముఖ్యమంత్రి సీటుకే ముఖ్యమంత్రి కావాలనే దురాలోచనతో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు అతను ఉన్న సర్వాధికారులతో తీసేసిండు. రేపు అసైన్ భూముల ప్రభుత్వ భూముల ఎంక్వైరీ ఏం జరిగేదానికి చట్టపరమైన చర్యలు ఉంటాయి. కానీ అతను తీసుకున్న నిర్ణయం పట్ల ఈ తెలంగాణలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ ప్రజల మీద భారం ఏంటి? నీ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవాలి కదా. గత 2-4 సంవత్సరాల నుంచి ఆరోగ్య శాఖ మంత్రి అయినాక ఈ కరోనా నేపథ్యంలో హైదరాబాద్కి పరిమితం తప్ప ఈ నియోజకవర్గంలో ఒక డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఇవ్వడం జరగలేదు. ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నవాటే ప్రజలు ఖచ్చితంగా రోడ్లు వేసులు ఆ రోడ్ల మీద నాణ్యత లేకుండా కాంట్రాక్టర్లు మార్చడం, 10 మంది కాంట్రాక్టర్లు గుర్తగా వాటి చేసిన కొందరు పని చేయకుండా నాణ్యతలు బిల్లులు దొరుకుకుండా కనబడుతున్నాయి. మరి చెక్ డ్యామ్లు కనబడుతున్నాయి. చెక్ డ్యామ్లు 200 కోట్లు కానీ వేరే ఒక చెక్ డ్యామ్ కానీ కోర్టుగా చెక్ డ్యామ్ రోడ్ల కోసం పెంచుకుంటూ పోతున్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వంలో నువ్వు తగ్గించే దమ్ము నీకుందా? వారు కేంద్రం ఒకప్పుడు ఫస్ట్ రాయమల్లి పోతాయి. రాయమల్లి గారు ఎట్టి పరిస్థితుల్లో ఉండరు రాజకీయంగా. ఒకసారి ఓడిపోయిన తర్వాత భాగ్యలక్ష్మి అని ఉన్నది, ఆమె కూలి పని చేసుకుంటాను. ఇంకొక రథాలు ఉన్నది, ఒక రథాన్ని ఎంపీ మొదలుపడుతున్నాం. వాళ్ళంతా జీవన పరిస్థితి పార్టీ నమ్ముకొని వెంటనుకుంటున్నారు. కూలీలుగా రాజకీయంగా ఏ ఎంపీ స్థాయిలో మండల స్థాయి అధికారులు అయినాక ఒక స్టెప్ ఎక్కి రాజకీయంగా జిల్లా నాయకులు అక్కడ ఒకప్పుడు దొరాపల్లి దొర, ఇక్కడ అన్నారెడ్డి దొర, కమలాపూర్ ఒక మూడూరు దొర, వాళ్ళను ఊహించుకుంటాను ఒక గడి కట్టుకొని ఈ ప్రజాప్రతినిధులు 2004 నుంచి ఇప్పుడు వరకు ఎన్నికైన 3 టర్ములు ఎన్నికైన ఎంపీపీల పరిస్థితి ఏంటి, డిప్యూటీసీల పరిస్థితి ఏంటి, ఒక మాజీ సర్పంచుల పరిస్థితి ఏంటి? ఏ ఒక్కరు తెల్లంగేసుకొని ఉన్నారా? ఏ ఒక్కరు ఆర్థికంగా లాభపాలు చేసినవా? వెనుక మండలం రాయమల్లా నుండి పరిస్థితి తెలంగాణ జెండా పట్ట కాంచెల్లి ఒక బొబ్బిని మల్లమ్మోహన్ యొక్క దళిత మహిళ అక్క, ఆ అక్క కూలి పని చేసుకుంటున్నారు. ఇంకో విజయాన్ని శైలం కొట్టుకుంటున్నది. ఒక జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఈ కాన్స్టిట్యున్సీ దాటకుండా, ఈ నియోజకవర్గం దాటకుండా ఎక్కడికైనా తీసుకెళ్లి ఎవరైనా దగ్గర పోయి పనిచేసిందా? ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా వ్యవసాయ ప్రాంతం. తీరా మొత్తం రోజు ఈ సంవత్సరం 11 లక్షల మెట్రిక్ టన్నులు వర్తిస్తే ఈ ఇన్నేళ్లలో నువ్వు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంగా వ్యవసాయం అనుబంధ సంస్థలు ఏమైనా తీసుకొచ్చినవా? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, ఇండస్ట్రీ వ్యవస్థ కానీ, లేక ఈ ప్రాంతం నిరుద్యోగ యువత
ఇక్కడ ఎంతో మంది ఈ కాన్సెప్ట్స్ లో విద్యార్థులు ఎంతో కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కలిసి చదువుకొని బీటెక్ చదువుకొని మన టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకొని ఊళ్ళలో అటోలు తోడుతున్నారు. ఇక్కడ ఏం లేకుండా ఇక్కడ తక్షణమే నువ్వు ఏ ఉద్యోగాలు తప్పేది, ఇండస్ట్రీ తీసుకురాలేదు, ఫుడ్ ప్రాసెసింగ్ చేయలేదు, రైతాంగం పట్ల నీకు ఉన్న ప్రేమ లేదు. అది మూడవది మరి రాజకీయంగా ఇక్కడ కాన్సెప్ట్స్ ఏం చేసిందంటే ఏ ఒక్క నాయకుడు కూడా తెల్లగా ఉండదు, ఏ ఒక్క నాయకుడు మనసులుగా ఉండాలి, ఆలోచన ఉండాలి, మనసత్వం ఉన్నటువంటి ఫ్యూడల్ ఆ ముసుగులో ఏది సంపన్న వర్గాల ముసుగులో ఉన్నటువంటి ఫ్యూడల్ పక్కా ఫ్యూడలిస్ట్ అయి సంపన్న వర్గాల ముసుగులో ఉన్నటువంటి ఫ్యూడల్ తనం అని చూసుకొని ఆ సామీర్పేట గడిలో అద్దాలలో కూర్చొని నా వాళ్ళు నా కార్యకర్తలు నా ప్రజా నాయకులను రోజు సామీర్పేటకి రమ్మని ఉప్మా వాడేసి తుక్కు వాడేసి మళ్ళీ ఉమ్మని శరీరాన్ని మళ్ళీ రమ్మని ఫోన్ చేసి అది ఏం పనులు అయ్యేది కాదు, ఏం లేదు. మరి అడ్డ కూలీలుగా మార్చింది ఈ ప్రజాప్రతినిధి. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అడ్డ కూలీలుగా మార్చిన ఈటల రాజేందర్ ఇక్కడ రాజేందర్ అన్న మా అన్న ఈ కార్యకర్తలు ఏం చేసిన అన్న మొత్తం అడ్డ కూలీలుగా మార్చిందట. మొత్తం సామీర్పేట జమ్మిగుంట హైదరాబాద్ మండలి అందరినీ మీకు చెప్తున్నా 2004 తర్వాత మాజీ సర్పంచులు ఏలినోళ్ళు 2006, 9, 11 ఆర్థిక పరిస్థితి చిన్న కుటుంబాలు విచ్ఛిన్నమని హైదరాబాద్ నలుగురు సర్పంచులు కుటుంబాలు సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నారండి. మన ప్రాంత రాజకీయ నాయకులు సెక్యూరిటీ గార్డు ప్రజా బలంతో గెలిచిన మనం జమ్మికుంట హైదరాబాద్ మున్సిపల్లో పక్కాగా పేరొస్తుంది ఒక బీసీ నాయకుడు విజయ్ కుమార్ గారు చాలా స్పీడ్గా పనిచేస్తుంటూ హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో మంచి పేరొస్తుందని చెప్పి అతన్ని ఎట్లా అనుగొట్టాలి, ఎట్లా దాన్ని జీరో చేయాలి. ఉన్న కౌన్సిల్ ఏ పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ వాళ్ళు కూర్చున్నారు, అవిశ్వాసం పెట్టారు. మా టీఆర్ఎస్ పార్టీతో గెలిచినా వాళ్ళతోటే పదవి తీసేస్తారు. ఎందుకంటే మంచి పేరు వస్తుంది ఒక బీసీ నాయకుడు అని. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాడు రామస్వామి, ఒక దళితుడు. అక్కడ ఆ మండలితో తీసుకొచ్చి ఒక జెండర్ వార్డులో పెట్టి గెలిపించి అతను దళితుల పట్ల దళిత ఈ మమేకమే లీడర్ గెలుపుతుందని చెప్పి ఆ రామస్వామి కూడా ఈ టీఆర్ఎస్ కౌన్సిలర్లతో ఆయనే మొత్తం కూర్చి జీరో చేసుకోవాలి. అతను ఆలోచన ఏంటంటే ఏ ఒక్కడు ఏ మందిర్ దగ్గర పోవద్దు, ఏ ఒక్కడు ఇంకో గడప నా గడప చాంపియన్పేట హైదరాబాద్ నాకు తప్ప ఏడ పోవద్దు, ఏడ పోనీకి లేదు, ఒక పన్నయ్యేది లేదు. మేము 40 ఏళ్ళ రాజకీయం 30 ఏళ్ళకి గుంట భక్తులుగా పనిచేస్తున్నాం. ప్రేమ ఎంత అన్నం తిన్న విశ్వాసం ఉంది. ఆ అన్నం తిన్న విశ్వాసం మా తల్లిదండ్రులు నీకు లేదు. అన్నం తిన్న విశ్వాసం ఇంట్లో తిన్న విశ్వాసం రాజన్న. కానీ నీ యాటిట్యూడ్, నీ పద్ధతి ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్కరు జడ్పీటీసీగా అయినటువంటి టీఆర్ఎస్కి వెళ్ళినటువంటి ఒక బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయి ఒక బీసీ నాయకుడుగా డెవలప్మెంట్ కాదు, పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తలు ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళని సెటిల్ చేయాలి. ఈ ప్రాంతంలో నిరుద్యోగులందరికీ వాళ్ళకు పార్టీ కార్యకర్తలను ఆర్థికంగా పనులు చేకూర్చే విధంగా పార్టీ పెద్దలతో అందరూ ప్రజాపరితో అక్కడ నష్టమైన కార్యకర్తలు గుర్తించి వాళ్ళందరూ కాపాడుతున్న బాధ్యత మా పైన ఉన్నది, ప్రభుత్వం పైన ఉన్నది, పెద్దలు తీసుకెళ్లి పోతుంది. మరి ఇదంతా రానున్న ఎలక్షన్లో మీరు ఓటు చేసి నష్టం చేసుకోవాలి. బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితులు రాదు, మన అధికారం రాదు, వచ్చే సంవత్సరం రాదు, ఇంకా 15 ఏళ్ళ ఇక్కడ రాదు, కేంద్రంలో రాదు. లేదా కేంద్రం చట్టాలన్నీ తీసుకొచ్చి ఉంటా ఉన్నది. ఈయన ఓటైతే మురిగిపోతుంది. బీజేపీ ఓటేయకుండా మన కార్యకర్తలు, మన నాయకులు అందరూ ఎవరుండి మరి ప్రభుత్వ పథకాలు ముఖ్యమంత్రి గారు ఏదైతే పెట్టిన అన్నింటినీ ప్రజలకు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా పాల్పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని కూర్చోడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఓట్లకు ఇయ్యదు అని చెప్పి ప్రజలను విజ్ఞప్తి ఈ సమావేశానికి ఇచ్చేసిన నా మిత్రులందరికీ థ్యాంక్స్.